తృణీకరించేవాడు కాదు. ఆయన మన ప్రార్థనను త్రోసివేసే దేవుడు కాదు. అందును బట్టి అలాంటి గొప్ప దేవుని పాదాల దగ్గరికి మనం వస్తున్నాం కనుక ప్రతి ఉదయం నమ్మకంగా దేవుని సేవిస్తూ ఆయన ఆరాధిస్తూ ప్రభు కృపలో మనం వర్ధిల్లుదాం. కళ్ళు మూసుకోండి. ఈరోజు వాక్యాన్ని ప్రారంభించుకుందాం ప్రార్థన ద్వారా. ప్రేమగల మా తండ్రి, గొప్ప దేవ, ఆశ్చర్యకరుడా, నీ పరిశుద్ధ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. ఈ ఉదయకాల సమయంలో ప్రభువా మరొక్కసారి నీ కృపా సింహాసనాన్ని సమీపిస్తున్నాము. మేమందరం ధైర్యం కోసం, సమయోచితమైన నీ సహాయం కోసం ప్రభువా నీ పాదాల చెంతకు వస్తుండగా మా అందరినీ మీరు దృష్టించండి, బలపరచండి, శక్తితో మమ్మల్ని నింపండి, ఆశీర్వదించండి అయ్యా. నువ్వు మంచి దేవుడు కనుక మా జీవితాల్లో, మా బ్రతుకులలో నువ్వు ఎప్పుడూ నాయన శ్రేష్టమైన ఈవులను కృమ్మరించే దేవుడు గనుక నీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులందరూ నీ పాద సన్నిధిని వెతుకుతూ ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉండగా మా అందరితో మీరు మాట్లాడి సూటిగా, తేటగా, స్పష్టంగా నీ మాటలు మేము అంగీకరించినట్లు మీరే సహాయం చేసి నడిపించండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే చెల్లిస్తూ యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యాన్ని చదువుకుందామా? సిద్ధంగా ఉన్నారా? 93వ కీర్తన. మనం 93వ కీర్తనలో అనేక విషయాలు ధ్యానం చేస్తున్నాము. ఈ రోజున 93వ కీర్తన చివరి వచనం ధ్యానం చేద్దాం. సామ్ 93 అండ్ వర్డ్స్ 5. బైబిల్ ఉంటే మీ దగ్గర తెరిచి చూడండి. అందరూ కూడా మీ బైబిల్ మీ దగ్గర పెట్టుకోండి. పరిశుద్ధ లేఖనాలు మన దగ్గర ఉండడం ఎంతైనా ఆశీర్వాదకరం. 93వ కీర్తన 5వ వచనం. నీ శాసనములు ఎన్నడును తప్పిపోవు, యెహోవా ఎన్నటన్నిటికిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము. హోలీనెస్ బికమ్స్ thine house, O Lord, forever. ఎన్నటన్నిటికిని పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలము అనే మాట. చాలామంది దేవుని మందిరానికి అనుకూలం ఏంటండి అని అనుకుని దేవుని మందిరానికి ఒక పెద్ద సింహద్వారము అనుకూలం అనుకుంటారు. దేవుని మందిరానికి ఒక బెల్ అనుకూలం అనుకుంటారు కొంతమంది. కానీ బైబిల్ సెలవిస్తూ ఉంది దేవుని మందిరానికి అనుకూలమైనది పరిశుద్ధత. ఎనటన్నిటికీ కూడా దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు. ఈరోజు నీవు నేను ఆరాధించే దేవుడు పరిశుద్ధతను ప్రేమించేవాడు, పరిశుద్ధతను కలిగి ఉన్న దేవుడు. హోలీనెస్ అనేది ఆయన జీవితంలో స్పష్టంగా మనం చూస్తున్నాం. పాపాన్ని దరి చేరనివ్వలేదు. పాపము లేనివాడు మన దేవుడు. అపోసిన పౌలు తన జీవితంలో ప్రభువుని ఎరుగకముందు, ప్రభు దగ్గరికి రాకముందు ఒక సగటు యూదుడు ఎలా ఆలోచన చేస్తాడో అలాగే పౌలు కూడా ఆలోచన చేసేవాడు. యేసుక్రీస్తు ప్రభువారు కేవలం నజరేతులో పెరిగిన ఒక వడ్లవాని కుమారుడు మాత్రమే. ఆయన సృష్టికర్త కాదు, ఆయన దేవుడు కాదు, ఆయన మనందరం కూడా ఆరాధించగలిగే దైవం కాదు అని అపోసిన పౌలు రక్షణ పొందక మునుపు, ప్రభువుని తెలుసుకోకముందు ఆర్డినరీ జూయిష్ పర్సన్ ఏ విధంగా ఆలోచన చేస్తాడో అతను కూడా అలాగే ఆలోచన చేశాడు. కానీ ఎప్పుడైతే దమస్కు గేటు దగ్గర యేసుక్రీస్తు ప్రభువుని చూశాడు, స్వయంగా చూశాడు, అది పౌలు మహాశయుడే ఎక్నాలెడ్జ్ చేశాడు. ప్రభువుని చూసిన తర్వాత అతని ఉద్దేశాలు మారాయి, అతని పర్సెప్షన్ మారింది, అతని ఆలోచన విధానం మారింది. అంతవరకు యేసుక్రీస్తు ప్రభువుని చిన్నచూపు చూసేవాడు. అంతవరకు యేసుక్రీస్తు ప్రభు సామాన్యమైన వడ్లవాని కుమారుడు, ఆయన నజరేతులోనే అందరితో పాటు పెరిగినవాడు, ఈయన దేవుడు ఎలా అవుతాడు అని సందేహించిన పౌలు దమస్కు గేటు దగ్గర ప్రభువును చూడగానే అతనికి ఉద్దేశం మారింది. ఇప్పుడు ఏమంటాడో తెలుసా? హెబ్రీ 7:26 మనం చదివితే, హెబ్రీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదివితే పౌలు మహాశయుడు ఒక చక్కని మాట అక్కడ రాశాడు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును, ఆకాశ మండలం కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. For such an high priest became us, who is holy, harmless, undefiled, and separate from sinners, and made higher than the heavens. ఆకాశ మండలము కన్నా మిక్కిలి హెచ్చైనవాడు. He is above
everyone and everything. He is higher than heavens. మానవుడు ఊహిస్తున్న, మానవుడు చూస్తున్న వాటికన్నా దేవుడు చాలా ఉన్నతుడు, ఆయన అతీతుడు. అంత మాత్రమే కాకుండా హీ సెపరేట్ ఫ్రమ్ సిన్నర్స్. ఆయన పాపములో నుండి లేదా పాపము చేసేవారిలోంచి ఆయన ప్రత్యేకించబడ్డాడు. ఆయన ప్రత్యేకించబడ్డాడు పాపులలో చేరక. యేసుక్రీస్తు ప్రభుని అందరితో కలపడానికి లేదు. కొంతమంది అంటూ ఉంటారు, యేసుక్రీస్తు ప్రభు కూడా అందరిలాగే కదండి, అందరి వలె లేదా అందరిలో ఒకడు అన్నట్టుగా చాలామంది భావిస్తుంటారు. కానీ బైబిల్ ఒప్పుకోలే. ఆయన ప్రత్యేకమైన వాడు, ఆయన పాపము లేనివాడు. ఎవరితో పోల్చడానికి కానీ ఎవరితో కలపడానికి కానీ మనం సాహసించలేం. ఆయన ప్రత్యేకమైన విలక్షణమైన జీవితం కలిగిన పరిశుద్ధుడు. ఆయన పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉండువాడు. సో బైబిల్ గ్రంథాన్ని మనం ఆలోచన చేస్తే దేవుని మందిరానికి పరిశుద్ధత ఎందుకు అనుకూలం అంటే, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు కనుక. మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధమైన దేవుడు కనుక. కొన్నిసార్లు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది. మనం ఏ దేవుడిని అయితే ఆరాధన చేస్తున్నామో ఆయనలో పాపం లేదు. యేసుప్రభు వారు కూడా ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని యేసుప్రభు అడిగారు. ఆయన సవాలు చేశారు. ఆనాడు ఆయనలో పాపం చూపించిన వారు లేరు, ఈనాడు ఆయనలో పాపం చూపించిన వారు లేరు. ఆరోపణలు చేయొచ్చేమో, బురద జల్లడానికి ప్రయత్నాలు చేయొచ్చేమో, కానీ అవన్నీ రుజువు చేయబడినవి కాదు. నేను బైబిల్ ఎలా చదివాను, నాకు ఇలాగ అర్థమైంది, బైబిల్ ఎలా చదివాను, ఇలా జరిగి ఉండొచ్చేమో, నేను బైబిల్ ఎలా చదివాను, ఇలా అయ్యి ఉండొచ్చేమో, నాకు ఇలా అనిపిస్తుంది అని కొంతమంది ఆరోపణలు చేసేవాళ్ళు ఉండొచ్చేమో. వక్రీకరణ చేసి దేవుని వాక్య వచనాలు, వాక్య సత్యాలను వక్రీకరించేసి నాకు ఇలాగ అర్థమైంది, ఇలా జరిగి ఉండొచ్చేమో అని కొన్ని రకాలుగా వక్రీకరణ చేసి యేసుప్రభు మీద బురద జల్లడానికి ప్రయత్నం చేయించేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పాపము లేనివాడు. మనుషులందరూ కలిపి ఎంత బురద జల్లినా అది ఆయనకు అంటుకునేది కాదు. ఆయన ప్రత్యేకంగా ఉండేవాడు. ఆయన ప్రత్యేకతే ఆయన్ను ఈ రోజున ప్రపంచంలో ఇన్ని కోట్ల మంది మనస్ఫూర్తిగా ఆరాధన చేసేవారు. బలవంతం ఏమీ లే, అందరూ మనస్ఫూర్తిగా ఆరాధన చేసేవాళ్ళే ప్రభువుని. అలా ఆరాధన చేసేవాళ్ళగా ఎందుకు వాళ్ళని ఉద్యుక్తులుగా చేసింది అంటే, యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధుడు గనుక, ఆయన ప్రేమ గలవాడు గనుక, ఆయన నిర్దోషి గనుక. ఆఖరకు యేసుక్రీస్తు ప్రభు వారికి తీర్పు తీర్చిన పిలాతు కూడా, ఈయనలో నాకు ఏ తప్పిదం లేదా ఏ దోషము నాకు కనబడటం లేదు, నేరానికి మీరు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో అవన్నీ నిజాలుగా నాకు అనిపించట్లేదని పిలాతే ఒప్పుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువుని సిలువ వేసిన శతాధిపతి, అతని పేరు బైబిల్లో లేదు కానీ చరిత్ర చెబుతా ఉంది, లాజినస్ అనబడే ఆయన, ఆ వ్యక్తి కూడా యేసు ప్రభు సిలువ ముందు మోకాళ్ళుని ఇతడు నిజముగా దైవ కుమారుడని ఒప్పుకున్నాడు. సో ఇవన్నీ మనం చూస్తూ ఉంటే దేవుని సన్నిధిలో పరిశుద్ధత ఎంత ప్రాముఖ్యమైందో, ఎంత విలువైందో మనం చూస్తున్నాం. మన దేవుడు పరిశుద్ధుడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టే ఆయన దగ్గరకు వచ్చిన వారిని కూడా దేవుడు పరిశుద్ధులుగా తీర్చగలడు, వారిని పరిశుద్ధులుగా మలచగలడు. ఈ రోజున నీవు అపవిత్రతతో బాధపడుతున్నావా? భయంకరమైన అపవిత్రత నీ జీవితంలో ఏలుబడి చేస్తుందా? ఎన్ని రకాలైన కార్యక్రమాలు నువ్వు చేస్తున్నా, ఎన్ని రకాలైన పరిస్థితుల్లో నీవు ఉన్నా, ఎంత పాపాన్ని జయిద్దాం అనుకున్నా నువ్వు జయించలేకపోతున్నావా? ఎస్, మానవ ప్రయత్నాలు, మానవుని యొక్క, ఒక మాటలో చెప్పాలంటే అతడు చేసే రకరకాల ప్రయత్నాలు మనిషిని పరిశుద్ధుడిగా మార్చలేవు. ఎందుకోసం అంటే మానవ స్వభావమే పాప స్వభావం. వీఆర్ సిన్నర్స్ బై నేచర్ అండ్ వీఆర్ సిన్నర్స్ బై చాయిస్. మనము స్వభావ సిద్ధంగా పాపులమై ఉన్నాం. అదేవిధంగా మనం చేసే పనులను బట్టి కూడా పాపులుగా మార్చబడ్డాం. ఈ రెండు విషయాలను మనం జాగ్రత్తగా ఆలోచించేయాలి. పాపులమైన మనలను రక్షించడానికే యేసు ప్రభు ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యాలు ఎంత ఉన్నతమైనవి, ఎంత గొప్పవి. యేసు ప్రభు ఈ లోకానికి ఒక మతాన్ని స్థాపించడానికో లేదా ఒక కులాన్ని విడగొట్టడానికో రాలా. ఆయన ఈ లోకానికి వచ్చిందే మనలందరినీ కూడా తన రక్తము ద్వారా కడిగి పవిత్రులుగా చేయాలని. దేవుడు పరిశుద్ధుడు గనుక ఆయన పరిశుద్ధ దేవుడు అని పిలిపించుకున్నాడు. ఆయనకి ఆ పేరుంది. ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడునైన నేను అని అనేక సార్లు లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఆయన పరిశుద్ధుడు. ఆయన గ్రంథం పరిశుద్ధ గ్రంథం.
పరిశుద్ధ గ్రంథం, హోలీ బైబిల్ అని పిలుస్తున్నాం. పరిశుద్ధాత్మ, హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో మనల్ని నియంత్రిస్తూ నడిపిస్తున్న దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు. ఆయనకున్న పేరు కూడా దే హోలీ స్పిరిట్. ఇవన్నీ ఆలోచన చేస్తూ ఉంటే ప్రభువా నీ మందిరానికి పరిశుద్ధత ఎన్నటికీ అనుకూలము అని ఎందుకు రాశారు అంటే, అక్కడ ఎందుకు రాయబడిందంటే, మనం ఆరాధించే దేవుడు పరిశుద్ధుడు గనుక, ఆయన పవిత్రుడు గనుక. అంత మాత్రం కాకుండా దేవుని మందిరం అంటే ఏంటి? కొన్నిసార్లు మనం ఏమనుకుంటామంటే దేవుని మందిరం అనగానే రాళ్ల ద్వారా మరియు పెద్ద పెద్ద రాళ్ల ద్వారా కట్టబడిన కట్టడాలు అనుకుంటాం, లేదా కాంక్రీట్తో వేయబడిన మందిరాలు అనుకుంటాం, లేదా చెక్కలతో కట్టబడిన మందిరాలు, ఏదన్నా మందిరాలు. ఇప్పుడు ఒక్కొక్క ప్రాంతానికి మనం వెళ్తున్నప్పుడు ఆ ప్రాంతంలో కొన్ని మందిరాలు లేదా దేవుని ఆలయాలు మనం చూస్తుంటాం. ఆ ప్రాంతంలో లభించే పదార్థాలను బట్టి, అక్కడ ఉండే పరిస్థితులను బట్టి కొన్ని మందిరాలు కట్టబడుతూ ఉంటాయి. మ్యాగ్నిఫిషెంట్ టెంపుల్స్ అండ్ చర్చెస్ ప్రపంచంలో చాలా మనం చూస్తున్నాం. అయితే నూతన నిబంధనకు వచ్చేసరికి మందిరము అనగా భౌతికంగా మన చేతుల ద్వారా కట్టబడిన మందిరము ప్రాముఖ్యత కాదు, కానీ దేవుని చేత కట్టబడిన మందిరం ప్రాముఖ్యం. అంటే ఆదివారం మనం దేవుని మందిరానికి వెళ్ళొద్దు నేను అంటల్లా, నేను ఎంఫసైజ్ చేస్తున్న ఫ్యాక్ట్ అది కాదు. వాస్తవానికి నూతన నిబంధనలో యేసుక్రీస్తు ప్రభువారు హృదయం అనే ఈ మందిరాన్ని కట్టాలని, హృదయం అనే ఆలయాన్ని కట్టాలని ఆయన ఇష్టపడ్డాడు. ఇప్పుడు అలా కట్టబడిన హృదయాలన్నీ కూడా ఒక చోటకు రావడం, దేవుణ్ణి ఆరాధించడం, సహవాసం కోసం ఒకరినొకరు ప్రార్థించుకోవడానికి, ప్రోత్సహించుకోవడానికి మనందరూ కూడా లోకల్ చర్చెస్ కలిగి ఉన్నాం, ప్రతి ఆదివారం మనకున్న సంఘాలు. అయితే అంతకన్నా ప్రాముఖ్యమైనది మన దేహమే దేవుని ఆలయమై దేవుని స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి ప్రతిరోజు కూడా ఆలయంలో, భౌతిక సంబంధం ఆలయంలో ఎలాంటి కార్యాలైతే పూర్వదినాల్లో జరుగుతుండేవో అలాంటివి ఇకపై మన హృదయంలో జరగాలని దేవుని యొక్క ఆలోచన. సో ఇప్పుడు ఈ మందిరానికి, మానవ జీవితమును ఈ మందిరానికి అనుకూలమైనది ఏంటి అంటే దేవుని పరిశుద్ధత. పరిశుద్ధత లేకుండా